ప్రైజ్ లాడ్, వందనాలు. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. యేసయ్య పనిలో బిజీగా ఉంటూ చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను నమ్ముచున్నాను. యేసునామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవై ఉన్న పరిశుద్ధుడివై ఉన్న యేసయ్య మీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తండ్రి. ప్రభ మీరిచ్చిన ఉచితమైన ఈ దయా కిరీటము చొప్పున నాయన మీకు వందనాలు. ఈ జీవ కిరీటమును బట్టి నాయన మీకు వందనాలు తెలియచేస్తున్నాను. ఎవరికి లేని ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నాయన మీకు వందనాలయ్యా. ఎంతోమంది తండ్రి ప్రభా నాయన ఈ ఎండలకి కానీ యాక్సిడెంట్ల ద్వారా కానీ అనేక రీతులుగా ప్రభా చనిపోతున్నారయ్యా. మమ్మలను మీ ఉచితమైన కృపచేత బ్రతికించి ఈ ఉదయకాలమందు తండ్రి నజరేయుడు యేసయ్య మిమ్మల్ని ధ్యానించటానికి, మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని మహిమపరచటానికి, మీ సన్నిధిలో మేము జీవించటానికి మీరు ఇచ్చిన ఇంత గొప్ప కృపను బట్టి, రక్షణ భాగ్యమును బట్టి, కాపుదలను బట్టి నజరేయుడు యేసుక్రీస్తు నామములో పరలోకమందున నా తండ్రి మీకు స్తుతి కలుగునుగాక యుగ యుగములు. నాయన ఈ వాక్యము చేత మీ రహస్య రాకడకు నాయనా మా తలంపులను మీరు కడుక్కోమని అంటున్నారయ్యా. ఒప్పుకొనండి, మంచి తలంపులు కలిగి ఉండండి అని చెప్పి మా తలంపులను బట్టి మీరు ముళ్ళ కిరీటమును ధరించుకున్నారయ్యా. మేము చేసిన తలంపులతో మేము తలంచుచున్న తప్పులు, ఆలోచనలు, అవిధేయపు ఆలోచనలు, చెడ్డ ఉద్దేశపు ఆలోచనలు కలిగి ఉంటున్న మానవాళివైన మాకు మేము పొందవలసిన ముళ్ళ కిరీటాన్ని మీరు పెట్టించుకొని మా తరపున కల్వరి శిలువలో తండ్రికి మా పక్షంగా నిలబడి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని ప్రార్థన చేశారయ్యా. అయ్యా అలాగే కల్వరి శిలువలో నాయన మీ తలకు మా తలంపుల ద్వారా, మా తలంపుల వలన మీరు ముళ్ళ కిరీటమును ధరించుకొని తలలో నుంచి మీరు చిందించిన రక్తము ద్వారా మా తలంపులను కడిగి శుద్ధీకరించమని ఈ వాక్యము చేత మమ్మల్ని సరిచేసుకుని జ్ఞానము, వివేచన, ఆత్మ, పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాకు కలగచేయమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడండి. వందనాలు. మన పాఠ్యాంశము ముళ్ళ కిరీటము. ముళ్ళ కిరీటము. కిరీటాలు చాలా ఉన్నాయండి పరిశుద్ధ గ్రంథంలో, చాలా ఉన్నాయి. కిరీటము అనంటే అది ఎంతో గొప్ప వాళ్ళకే ఆ కిరీటాలు పెట్టబడతాయండి. కిరీటాలు ఎవరు ధరించుకుంటారండి తలకి? రాజులు కదా, రాజులు కిరీటాలు ధరిస్తారండి. మన పూర్వీకులు రాజులు పరిపాలించేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు పరిపాలిస్తున్నారు భూగోళాన్ని. కొన్ని దేశాలేనేమో అధ్యక్షులు అని అంటారు, మన దేశంలోనైతే ప్రధానమంత్రి అని అంటారు. ఆ కాలంలో వాళ్ళని రాజులు అని అంటారు. రాజులు కిరీటాలు పెట్టుకుంటారు కదా. రాజులు దేశాన్ని పరిపాలించేవాళ్ళు కిరీటాలు పెట్టుకుంటారు. ఆనాడు ఇశ్రాయేల్ దేశంలో ఎక్కువగా రాజులు పరిపాలించేవాళ్ళు. మన యూదులే, ఇశ్రాయేల్ ప్రజలు, వాళ్ళని రాజులు అని అంటారు. ఎవరైతే ప్రధానమంత్రిగా ఎన్నుకోబడతారో వాళ్ళు రాజులు. దావీదు మహారాజు, దావీదు ప్రధానమంత్రి అనేవాళ్ళు కాదండి ఆ కాలంలో. దావీదు మహారాజు, సొలొమోన్ మహారాజు, హిజ్కియా రాజు, ఇలా రాజులు పరిపాలించేవాళ్ళు ఇశ్రాయేల్ దేశాన్ని. దావీదు మహారాజు, సొలొమోన్ మహారాజు, అంతకుముందు సౌలు రాజు. ఇశ్రాయేల్ ప్రజలకి మొదటి రాజు సౌలు, అంటే ప్రధానమంత్రి. ఆ దేశాన్ని పరిపాలించే వాళ్ళని రాజులు అని అంటారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ సౌలు మొదటి రాజు. ఆయన్ని ఎన్నుకొని అధ్యక్షులుగా, రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటాన్ని పెట్టారు. ఆ తర్వాత దావీదు మహారాజుకి ఆ కిరీటము పెట్టబడింది. ఆ తర్వాత సొలొమోన్ మహారాజు గారికి పెట్టబడింది. ఆ తర్వాత ఇంకా మన వరుసనే చెప్పుకుంటే చాలామంది రాజులు, సొలొమోన్ కుమారుడు, ఆ తర్వాత అతని కుమారుడు, అలా రాజులు
కిరీటాలను ధరించుకునేవాళ్ళు. మన పాఠ్యాంశము కిరీటము. చాలా కిరీటాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. జీవ కిరీటము, దయా కిరీటము, అక్షయ కిరీటము, మహిమ కిరీటము, ముళ్ళ కిరీటము, ఇలా చెప్పుకుంటూ పోతే కిరీటాలు ఉన్నాయండి పరిశుద్ధ గ్రంథంలో. వాటిలో మనకి కావలసింది ముళ్ళ కిరీటము. మన పాఠ్యాంశము మన ముళ్ళ కిరీటము దాటితేనే మహిమ కిరీటంలోనికి వెళ్తాం. మహిమ కిరీటము, అక్షయ కిరీటము, జీవ కిరీటము, ఈ ముళ్ళ కిరీటాన్ని దాటాలండి మనం. ముందుగా ముళ్ళ కిరీటమునంటే శరీరానికి సంబంధించింది. ముళ్ళ కిరీటమునంటే శరీరానికి సంబంధించింది. యేసయ్య శరీరంతో ఉన్నప్పుడే ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. యేసయ్య ముళ్ళ కిరీటాన్ని ఎందుకు ధరించాడు? ఎవరి వలన ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించుకోబడ్డాడు? యేసయ్య నీతిమంతుడండి. యేసయ్య అతి పరిశుద్ధుడండి. యేసయ్య పాపము లేనివాడండి. యేసయ్య పాపరహితుడండి, మంచివాడండి, పాపము ఎరగనివాడు, ఎవరికి బాధ పెట్టినవాడు కాదు. అంత మంచి ఆయనకి ముళ్ళ కిరీటము ఎందుకు పెట్టబడింది? ఈ ముళ్ళ కిరీటాన్ని మనము జయించినట్టయితే మహిమ కిరీటంలోనికి యేసయ్య తీసుకొని వెళ్తాడు మనల్ని. ఇప్పుడు యేసయ్య ముళ్ళ కిరీటాన్ని జయించేశాడు. ముళ్ళ కిరీటాన్ని జయించేశాడు. ఇప్పుడు మహిమ కిరీటంలోనికి వెళ్ళిపోయాడు. ఆ సింహాసనమందు తండ్రి కుడిపార్శ్వమున ఆయన సింహాసనమందు కూర్చున్నాడు. ఆయన ఇప్పుడు మహిమ కిరీటమును ధరించుకొని ఉన్నాడు. జయ కిరీటమును ధరించుకొని ఉన్నాడు. అధికారము కలిగిన కిరీటమును ధరించుకొని ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు అధికారం ఇవ్వబడి ఉంది. అధికారపు కిరీటం. భూమి మీద యేసయ్యకు అధికారం ఇవ్వబడింది సమస్తము వాటి మీద. పరలోకమందును సమస్త వాటి మీద అధికారం ఇవ్వబడి ఉంది. యెహోవా తండ్రి కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి సమస్తము పైన అధికారం ఇచ్చి ఉన్నాడు. ఎందుకని? ఆయన యేసయ్య తండ్రి అయిన యెహోవా యొక్క మాట విన్నాడు. నువ్వు వెళ్ళి భూమి మీదకి వెళ్ళి ఆ మనుషులు యొక్క తలంపులు చెడిపోయినాయే, తలంపులు చెడిపోయినాయి కనుక ఆ బిడ్డల దగ్గరికి నువ్వు వెళ్ళి వాళ్ళ తలంపుల చేత వాళ్ళు పాడైపోయారు. ఆ ముళ్ళ కిరీటము నేను వాళ్ళకి పెట్టవలసి ఉంది, కానీ మన పోలిక చొప్పున ఆ నరులను మనము చేసుకున్నాము మన కొరకు, కనుక వాళ్ళని బాధించకూడదు. వారికి ఏమీ తెలియదు. నరుల కంటే ముందు ఏదో ఉంది, సైతాన్ గాడు ఉన్నాడు, తోయబడిపోయాడు పరలోకంలో నుండి. వాడు వాయుమండలం మీద ఏలాడుతూ ఉన్నాడు, శూన్యంలో తిరుగులాడుతూ ఉన్నాడు. ఆ భూమి కింద అసలైనడు బంధించబడి ఉన్నాడు. కనుక ఈ నరులైన అల్పులైన ఈ మానవులు చెడ్డ తలంపులు కలిగిన వారుగా ఉన్నాడు. కనుక ఆ చెడ్డ తలంపులు నేను ఎరిగి ఉన్నాను. వాళ్ళ తలంపులు పుట్టక మునిపే వాళ్ళ తలంపులను నేను ఎరిగి ఉన్నాను. ఆ తలంపులు చాలా నన్ను బాధిస్తున్నాయి. చెడిపోయారు వాళ్ళ తలంపుల చేత, వాళ్ళు చెడిపోయారు. వాళ్ళని నేను క్షమించాలి అంటే, ఆ తలంపులకు నేను కావలి కాయాలని అంటే, ఆ బిడ్డల మీద నాకు దయ ప్రేమ కలగాలంటే అది నీ ద్వారానే కలగాలి. కనుక నేను చెప్పిన మాట విని నువ్వు భూమి మీదకి వెళ్ళాలి అని
తండ్రి అయిన యెహోవా దేవుడు చెప్పిన మాట, అద్వితీయ ఏకైక కుమారుడైన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించటానికి, సిలువను మోయటానికి, 1 - 40 దెబ్బలు పొందటానికి, అవమానించబడడానికి, కొట్టబడడానికి, గుద్దబడటానికి, ఉమ్మివేయబడటానికి, హింసించబడటానికి, తన శరీరము ద్వారా శ్రమ పడటానికి మన కొరకు భూమి మీదకు వచ్చాడు. ఈ భాగంలోనే ముళ్ళ కిరీటము మన పాఠ్యాంశము. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 27వ వచనము నుంచి 29వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, మన పాఠ్యాంశం ఏమనుకున్నాము? ముండ్ల కిరీటము. ఇదిగో 29వ వచనంలో ఉంది, ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టెను. 2-3 అంగుళాలు అంతా తుమ్మ చెట్టు కర్ర ముళ్ళులండి. తుమ్మ కర్ర ముళ్ళులో అబ్బో ఒక్కొక్కటి ఎంతేసి బారుంటుందండి. ఒక్కొక్క ముళ్ళు ఎంతేసి బారుంటాయండి, తెల్లగా ఉంటాయి. అవి గుచ్చుకుంటే తీపులు పోట్లు పడతాయి, జ్వరం కూడా వస్తుందండి, వాంతులు అవుతాయి, తలనొప్పులు వస్తాయి, ఒళ్ళనొప్పులు వస్తాయి, జ్వరం వస్తుంది. చాలా విషమండి అవి. ముళ్ళు కుచ్చుకుంటే చాలండి, తీపు పుట్టుద్ది, మంట పుట్టుద్ది, ఒళ్ళంతా పులిసిపోద్దండి. చిన్నప్పుడు ఆడుకునే సమయంలో పొలం గట్ల అమ్మటే చాలగట్ల అమ్మటే ఆడుకునే సమయంలో అవి దానికి ఒక జిగురు లాంటి తుమ్మ జిగురు పుడతా ఉంటుంది ఆ బెరళ్ళకి, చెరుళ్ళకి. మా అమ్మ ఆ యొక్క జిగురుని తీసుకొని తినేదండి. మా అమ్మగారు స్కూల్లో టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్. స్కూల్లో వెళ్ళేటప్పుడు స్కూల్లో అవన్నీ చింత చెట్లు, తుమ్మ చెట్లు ఉంటాయి. అమ్మ ఆ జిగురుని తీసుకొని ఇంత నోట్లు వేసుకొని సప్పడిస్తూ ఉండేది, బొగ్గనేసుకొని స్కూల్లో పాఠాలు చెప్తూ కూర్చొని బొగ్గనేసుకొని కూర్చుండేది. మేము అడిగేవాళ్ళం, మేము బొడ్డ పిల్లలు అప్పుడు, అమ్మ ఏంటిదమ్మా ఇది అని అంటే, తుమ్మ జిగురమ్మా, ఇవి తినొచ్చమ్మా, సప్పగా వగరగా తీగా ఉంటుంది, లైట్గా చేదుగా బాగుంటుంది. అది నేను కూడా రుచి చూశాను, తుమ్మ జిగురు. ఆ చెట్టు యొక్క ముళ్ళండి, ఆ చెట్టు యొక్క ముళ్ళు ఆ జాతికి సంబంధించినది అన్నమాట. దానికి దగ్గరగా ఉండేటువంటిది ఆ యొక్క జాతి, ఆ యొక్క ముళ్ళు జాతి. లేకపోతే సేమ్ అదేనేమో. 2-3 అంగుళాలు కలిగినటువంటి ముళ్ళు మన చూపుడు వేలు ఎంత ఉంటుందో, మన ఈ వేళ్ళు ఉంటాయి కదా, ఈ వేళల్లో ఇన్ని రకాలుగా వాటి యొక్క ముళ్ళ యొక్క పొడవులు ఉంటాయి అన్నమాట. అవి అల్లి తలకు పెట్టారు. అసలు ఆయన పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటండి? ఆయన పాపం లేనివాడు కదా. ఆయన తలంపుల్లో కూడా నీకు నాకు బాధ కలిగించినవాడు కాదు. మరి ఎందుకు పెట్టుకున్నాడండి? ఎందుకు పెట్టించుకున్నాడు? ఆ సైనికులు ఎందుకు తొడిగారు ఆయన తలకి? అనాది కాల సంకల్పము చొప్పున ఆయన తలకు ముళ్ళ కిరీటము పెట్టబడింది. ఆయన అనాది కాల సంకల్పము చొప్పున సిలువ మోయబడవలసి వచ్చింది. మన కొరకు, నా కొరకు, నీ కొరకు, మీ కొరకు, మనందరి కొరకు ఆయన ముళ్ళ కిరీటము ధరించవలసి వచ్చిందండి, భరించవలసి వచ్చింది. కిరీటం అంటే ఏంటండి? రాజుకు పెట్టే కిరీటం అంటే మామూలుగా చెప్పాలనంటే మరి ఇదేంటి కిరీటం? బాధ కలిగించే కిరీటం, ముళ్ళ కిరీటం అండి. ముళ్ళ కిరీటము = వాటికి ముళ్ళ కిరీటం అంటే దానికి అర్థం, భావము ఏంటి అంటే నా చెడ్డ తలంపులు అని అర్థం, నీ చెడ్డ తలంపులు అని అర్థం, నా చెడ్డ ఉద్దేశాలు అని అర్థం. ముళ్ళ కిరీటం అని అంటే దానికి భావం నా చెడ్డ తలంపులు అని అర్థం.
చెడ్డ ఉద్దేశాలు అని అర్థం. నా తలంపులు, మానవులంగా ఉన్నామండి. ఈ భూమి మీద సైతానుగాడు ఏలుబడి చేస్తున్నాడు. శరీరముతోటి మనం ఉన్నంత కాలము మనల్ని శత్రువు కూడా శోధిస్తూ ఉంటాడు, తలంపులు పెట్టేస్తాడు. మనకు తెలియకోకుండానే మనకు తెలియకోకుండానే తలంపులు పుట్టేస్తూ ఉంటాయండి. వాటిల్నే ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మీరు పోరాడుతున్నది శరీరులతో కాదు, అంధకార లోకనాథులతోనూ, ప్రస్తుత అంధకార లోకనాథులతోనూ, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. 16వ వచనంలో చూస్తే, దానితో పాటు దుష్టుని అగ్ని బాణములు అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు అని ఇక్కడ ఈ యొక్క చిన్న ఓడి ఇక్కడ ఇందులో ఉంది. ఇవేనండి చెడ్డ తలంపులు పుట్టించేవి. ఏంటి అంటే, ప్రస్తుత అంధకార లోక నాదులు అనే ఆ యొక్క దురాత్మలు, ఆకాశ మండలం మీద ఉన్న తిరుగులాడుతున్న దురాత్మల సమూహము, ఇవి అగ్ని వంటి బాణాలు, దుష్టుడి బాణాలు అనంటే చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ మనుషులు చెడ్డ తలంపులు కలిగి ఉంటారండి. దేవుని భయము లేని వాళ్ళు ప్రస్తుతం బ్రతికేయటానికి చెడ్డ తలంపులు కలిగి ఉంటారు. డబ్బులు ఎలా సంపాదించాలి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు రావాలి. ఎక్కువ డబ్బులు రావాలంటే ఎటువంటి బిజినెస్లు చేయాలి? మామూలుగా ఇంట్లో తెలిసిన విధంగా, బయట వాళ్ళకి తెలిసిన విధంగా మనం చిన్న ఏదో జాబు చేసుకుంటున్నామనే కనపరుచుకుంటాము. కానీ మన రహస్యమైన తలంపులు, ఉద్దేశాలతో డబ్బులు దొంగదారులు తొక్కి, అతి తెలివితేటలు ఉపయోగించి, దురాశకు పోయి, అన్ని బిజినెస్ల్లో మోసపూరితమైన వ్యాపారాలు, మోసపూరితమైన బిజినెస్లు, మోసపూరితమైన షేరింగ్లు, తర్వాత ల్యాండ్ బిజినెస్లు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏదో అంటారు. బిజినెస్లు చేసే వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతూనే బిజినెస్లు చేస్తూ ఉంటారు. అబద్ధాలు ఆడంది వాళ్ళు బిజినెస్లు చేయలేరు, కుదరదు వాళ్ళకి. 10 రూపాయలకి కొన్న వస్తువు దానిని 100 రూపాయలకి అమ్మే విధంగా వాళ్ళ ఉద్దేశాలు అలాగుంటాయండి. దొంగదారులు తొక్కి మోసపూరితమైన మాటలతో, దొంగ మాటలతో నమ్మించి మోసం చేసే విధానాలలో ఎన్నో తలంపులు కలిగి ఉంటాడండి మనిషి. ఆ తలంపులు నీకే తెలుసు, నాకే తెలుసు. నా తలంపులు నాకే తెలుసు, నీ తలంపులు నీకే తెలుసు. కానీ ఈ తలంపులు ఎంత మట్టుకు కరెక్టు? మనం ఆలోచనలు చేస్తున్న ఆలోచనలు మంచివేనా? ఎన్ని హత్యలండి, ఎంత నరహత్యలు చేస్తున్నారండి, చంపుకుంటున్నారండి. ఆలోచనలు లేకుండా ఎలా చంపుకుంటారు? ప్లాన్లు వేసుకొని చంపుకుంటూ ఉంటారండి. ప్రియ క్రైస్తవ్య సంఘమా, మనం ఆలోచిద్దాం. నా తలంపులు ఎలాగున్నాయి? నా తలంపుల ద్వారానే కదా యేసుక్రీస్తు ప్రభు ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నది. నేను తలంచిన చెడ్డ తలంపు, నేను ఉద్దేశించిన చెడ్డ ఉద్దేశము ఇతరుల పట్ల, మా ఇంటిలో ఉన్న వాళ్ళ పట్ల, తోటి సేవకుల పట్ల, తోటి విశ్వాసి పట్ల మన ఉద్దేశాలు ఎలాగున్నాయి? ఆ ఉద్దేశాలు అదుగదుగా ముళ్ళ కిరీటంలాగా బాధ పెట్టుతూ ఉన్నాము మనము క్రీస్తుని. వాటి వలనే మనము పాపాత్ములం అవుతున్నాము. మన చెడ్డ తలంపుల ద్వారా, మన ఉద్దేశముల ద్వారా. ఏ ఉద్దేశాలు? చెడ్డ ఉద్దేశాలు. ఇవి మనము కలిగి ఉండటము ద్వారా వాటన్నిటిని యేసయ్య మీద వేసుకున్నాడు. ఆ ముళ్ళ కిరీటము నీ చెడ్డ తలంపులే, నా చెడ్డ తలంపులే, నా చెడ్డ ఉద్దేశాలే, మీ చెడ్డ ఉద్దేశాలే ఆ ముళ్ళ కిరీటానికి సాదృశ్యంగా ఉంది.
అందుకనే ఆ ముళ్ళ కిరీటము నేను ధరించుకోవాలి, నువ్వు ధరించుకోవాలి. కానీ మన మీద నుంచి ఈ క్రీస్తు మీద వేసుకున్నాడు ఆ ముళ్ళ కిరీటాన్ని. ఆయన పెట్టించుకున్నాడండి మన చెడ్డ తలంపుల ద్వారా. చెడ్డ తలంపులు ఈజ్ఈక్వల్ ఇతరుల పట్ల, మన ఇంట్లో ఉన్న వాళ్ళ పట్ల, మన తోటి వారి పట్ల, మన బంధువుల పట్ల వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళ వ్యాపారం బాగుంటే చాలు, వాళ్ళ పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు చేస్తే చాలు, ఇక పక్కన వాళ్ళకి ఎక్కడ లేని ఆ పుండి మీద కారం జిమ్మినట్టుగా అయిపోతుంది వాళ్ళ మనసు, తలంపులు వేరే 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 దారులు ఎతుకుతాయి వాళ్ళని ఎలా పాడు చేయాలి. అదే కంకణం కట్టుకొని కూర్చుంటుంది సైతాన్ మనలోనికి వచ్చేసి. సైతాను స్వభావం, సైతాను తలంపులు అంటే ఇతరులకి కీడు చేసే తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు ఉన్నాయా మన క్రైస్తవ సంఘమా, మన కుటుంబాలలో? నీ తలంపులు ఎలాగున్నాయి? ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ గమనించుకున్నావా? యేసయ్యా నా తలంపులు ఏంటి ఎలాగుంటున్నాయి? ఇతరుల పట్ల, మా ఇంటి పక్కన వాళ్ళ పట్ల, మా బంధువుల పట్ల, మా తోటి కోడల పట్ల, మా ఆడబిడ్డ పట్ల, మా వదిన పట్ల ఏంటయ్యా నా తలంపులు ఎలాగున్నాయి? అయ్యా ఈ తలంపులు నాలో నుంచి తీసివేయవా? నేను పాపినయ్యా, నా తలంపులను కాయండి అయ్యా. అసలు నా ప్రమేయం లేకుండానే అవంతకు అవే పుట్టేస్తున్నాయి అయ్యా తలంపుల్లో. అదే చెప్పింది ఎఫెసీ పత్రికలో. మీరు పోరాడుతున్నది శరీరాలతో కాదు, దురాత్మ సాతాను సమూహములతో. అవియే మన తలంపులకు పుట్టిస్తాయి. అవి మన ప్రమేయం లేకుండా అవి తలంపులు పుట్టిస్తాయి. కానీ ఆ తలంపులు పుట్టిన విధంగా మనము క్రియలు చేయకూడదు. మానవులముగా ఈ శరీరముతో అవి ఎట్లా తలంపులు పుట్టిస్తాయో ఆ తలంపులు మనం క్రియల రూపంలో చేయకూడదు. అవి తలంపులు పుట్టిస్తుంటే మనం ప్రార్థన చేయాలి. అయ్యా నా తలంపులు బాగోలేదు, నన్ను క్షమించండి అయ్యా, ఈ తలంపులను నేను జయించాలి నాయన. ఆ తలంపులు పుట్టిన విధంగా నేను క్రియలు, పనులు చేయకూడదు. నా కాళ్ళు కీడికి వెళ్ళకూడదు, ఇతరుల మీదకి నా చేతులు వెళ్ళకూడదు. అసలు నా ప్రాణాత్మ దేహములో నేను ఆ తలంపుల ద్వారా నేను చేయకూడదు అని మనం ఊరకయ్య మౌనంగా ఉండి ప్రార్థన చేస్తే యేసయ్య, ఏ సైతానైతే దుష్ట బాణాలు, అగ్ని బాణాలు అంటే చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ తలంపులు, నెగిటివ్ ఆలోచనలు, ఇవన్నీ కూడా దుష్టుడు వేసే అగ్ని బాణాలు అని అంటారు. ఆ దుష్టుడు వేసే అగ్ని బాణాలే ఆ ముళ్ళ కిరీటము. మనము ప్రార్థన చేస్తే మన తలంపులు, మన ఉద్దేశాలు మనము ప్రార్థన చేసయ్యా నా తలంపులకు కావలి కాయండి అయ్యా, నా తలంపులు బాగుంటలేదయ్యా, చెడ్డగా ఉంటున్నాయ్యా ఇతరుల మీద, నాకు ఇవి నచ్చట్లేదయ్యా, ఇవి నాలో నుంచి తొలగించి వేయవా, నా వల్ల కావటం లేదయ్యా, వీటిని నన్ను శుద్ధీకరించండి అయ్యా, నన్ను హిస్సపుతో కడగండి అయ్యా, హిమము కన్నా నా తలంపులను తెల్లగా మార్చండి అయ్యా అంటే ఇతరులను ప్రేమించడము, ఇతరులను ఆశీర్వదించడము, ఇతరులను దీవించడము అనే తలంపులు మనం కలిగి ఉండాలండి. ఏమని ప్రార్థన చేయాలంటే ఇప్పుడు, అయ్యా నా చెడ్డ తలంపుల ద్వారా, నా చెడ్డ తలంపులు అనే ముళ్ళ కిరీటము మీరు పెట్టించుకున్నారయ్యా. నేను తలంచిన తలంపులు మీరు భరించారయ్యా. ఆ ముళ్ళ కిరీటమును అయ్యా మీ తల మీద పెట్టించుకొని గాయములు అయ్యి ఆ గాయముల గుండా రక్తము కారుతుందయ్యా. ఆ తలలో నుంచి చిందించిన ఆ రక్తము ద్వారా నా తలంపులను కడగండి అయ్యా, నా చెడ్డ తలంపులను కడగండి అయ్యా, నా చెడ్డ ఉద్దేశాలను కడగండి అయ్యా అని మనం ప్రార్థన చేయగా ఆయన కల్వరి శిలువలో తలకు పెట్టించబడిన ముళ్ళ కిరీటము ద్వారా గాయము పడిన వచ్చినటువంటి తలలో నుంచి కార్చిన రక్తము, నీ చెడ్డ తలంపులు, నా చెడ్డ తలంపులు, ఉద్దేశాలన్నీ కూడా
యేసయ్య రక్తంలో కడిగి వేసి మన తలంపులను శుద్ధీకరించి పరిశుద్ధాత్మ దేవుడు మన తలంపులకి కావలి కాస్తాడు. అపవాది దూరకుండా, చెడ్డ ఉద్దేశాలు పంపించకుండా మన తలలోనికి, మన మైండ్లోనికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు కావలిగా ఉంటాడు. యేసయ్య రక్తంలో నీ తలంపు నా తలంపులు కడిగి శుద్ధీకరించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడవై ఉన్న నజరేయుడు యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాము తండ్రి ప్రభా. నాయన ముళ్ళ కిరీటము వంటి నాయన బాధకరమైనటువంటి నాయన మా చెడ్డ తలంపులను బట్టి నాయన మాకు బదులుగా మీరు ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నారయ్యా. అయ్యా, మీరు కల్వరి శిలువలో ఆ ముళ్ళ కిరీటమును ధరించుకొని తల మీద ఆ తలలో గుండా వచ్చినటువంటి రక్తము ద్వారా, మీ యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా మా చెడ్డ తలంపులను, చెడ్డ ఉద్దేశాలను, ఇతరుల పట్ల కీడు చేయాలనే ఉద్దేశము అన్నీ కూడా కడిగి శుద్ధీకరించమని, ఇతరులను ప్రేమించే తలంపులు, ఆశీర్వాదపు తలంపులు, మేలులు చేసే తలంపులు మాకు పుట్టించమని అయ్యా చుట్టూ కావలి కాయమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ తండ్రి అడిగి వేడుకుంటున్నాను పరలోకమందున నా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు.